వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ఈ రోజు కరీంనగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన రాజారాం జిల్లా అధ్యక్షులు సత్యం యాదవ్ మరియు యాదవ్ సంఘం జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మ గౌరవ మహాసభను విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, యాదవులు జనతా దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలి. రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి. యాదవ కార్పొరేషన్ కు 10,000 కోట్లు కేటాయించాలి. స్థానిక సంస్థల విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు మహేందర్ యాదవ్, చర్ల పద్మ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొమరయ్య యాదవ్, వాసం మల్లేష్ యాదవ్, వేమ్లవాడ సంతోష్ యాదవ్, ప్రసాద్ యాదవ్, సత్యం యాదవ్, గీతాంజలి యాదవ్, మంచాల పోచన్న యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు ఎటువంటి వివక్షత ఉన్నది, మాకు ఎటువంటి అవకాశాలు చదువులేదు, మాకు మనం చదువుకొని మన ఉద్యోగాలు చేయాలి, చదువుతున్న నాటకాలు చూసుకుంటే మా చదువులో శిక్షణ చూసుకుంది. కాబట్టి మాకు కూడా రక్షణ కావాలని చెప్పేసి అంబేద్కర్ రాయలేదు. సైమన్ కమిషన్ వేసిన దేనికి? దళితులకి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏం అవకాశం ఉందని చెప్పేసి ఒక కమిషన్ వేసి అప్పుడు మనం కమిషన్ వేసుకున్నాం, బీసీ కమిషన్ వేసుకున్నాం. అట్లా కమిషన్ ద్వారానే ఏదైనా కొత్త వాటికి అవకాశం ఇస్తుంది. ఆ సైమన్ కమిషన్ వేస్తే సైమన్ కమిషన్ ఉపయోగం ఒకడే ఒకడు అంబేద్కర్ సైమన్ కమిషన్ దళితులకు రిజర్వేషన్ తీసుకుంటారు. గాంధీ అదంతా నేను 3 చరిత్రలో దళితుల గురించి అంశం మళ్ళీ మాట్లాడాలి. మనకు కావాల్సిన బీసీ అంశం 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా దళితులకు కూడా విద్యా ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో రిజర్వేషన్ వస్తుంది. అది యథావిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1935 భారత ప్రభుత్వం దాన్ని యథావిధంగా మన రాజ్యాంగంలో తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమైంది? దళితులకు రిజర్వేషన్ వచ్చింది, రావాలి విద్యా ఉద్యోగంలో రాజకీయ. ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఉంది. కరీంనగర్ జిల్లాలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఎస్టీ లేదప్పుడు ఎస్సీ ఉంది, చొప్పదాన్ని ఉన్నది, మానవుడు ఉంది. మరి మిగతా వాళ్ళు అక్కడ వాళ్ళు జనరల్ సీట్లో పోటీ చేస్తారు. బీసీల పరిస్థితి అంటే దళితులకు రాజ్యాంగబద్ధంగా విద్యా ఉద్యోగాల్లో ఫస్ట్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో చెన్నైలో రాజ్యాంగం నెలకొల్పారు. మా సపరేట్ దేశంలో మాకు అందరూ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అక్కడ రిజర్వేషన్స్ ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ నాన్ బ్రాహ్మణ్స్ పేరు మీద. కాబట్టి మాకు కావాల్సిన విషయం కాకపోతే అప్పుడు అంబేద్కర్ న్యాయశాఖ నెహ్రూ ప్రధానమంత్రి మీన వెంట స్వదేశంగా శాఖ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ని పంపిస్తాను స్టడీ చేసి నెహ్రూ నివేదిస్తాను. ఇక్కడ మొత్తం దేశంలో కాలపాలన పరిస్థితి బీసీలకు రిజర్వేషన్ అంతమంది ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆయన నివేదిస్తారు. అప్పుడు అంబేద్కర్ సలహా తీసుకుంటాడు నెహ్రూ. అంబేద్కర్ చెప్తాడు, మీరు ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వచ్చని చెప్పేసి ఇచ్చారు. ఫస్ట్ అమెండ్మెంట్ 1951లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ సవరణ అంటే రాజ్యాంగాన్ని మనం మార్చుకోవచ్చు, చట్టాలు కొత్త చట్టాలు చేసుకోవచ్చు. కాబట్టి ఆ సవరణ జరిగింది. దాంట్లో దేశంలో రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలు రిజర్వేషన్ చేసుకోవచ్చు అని చట్టం చేసింది. దేశం పట్టించుకోవాలి. 2 గంటల నుండి యాదవుల ఆత్మగౌరవ సభ కార్యక్రమం ఉన్నది. అందులో భాగంగానే బీసీ జనసభగా యాదవ సంఘ జేఏసీ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం దాని జయప్రదం కోసం అన్ని జిల్లాలు తిరుగుతూ కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, యాదవులందరూ పెద్ద ఎత్తున రేపు 30వ తారీఖున జరిగే యాదవుల ఆత్మగౌరవ సభని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవులు మంత్రివర్గంలో లేనటువంటి ప్రభుత్వం ఏది లేదు ఇంతవరకు. ఇది మొట్టమొదటి ప్రభుత్వం. ఇది ఘనత వహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దక్కిందని చెప్పేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో యాదవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో 28 లక్షల జనాభా యాదవులు, కుర్మ యాదవులకు ఉన్నది. ఇంత పెద్ద జనసమూహాన్ని అధికారంలో భాగస్వామ్యం లేకపోవడం అంటే మరి కుర్మ యాదవులు అంతా బానిసలతో సమానం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అందుకోసం వెంటనే యాదవులకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యాదవులందరికీ మరి జనదామాష ప్రకారం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జిల్లాలో
మరి మా పద్మక్క ఉన్నది గతంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పనిచేసి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేసి మా సునీత్ ఉన్నాడు, న్యాయవాదిగా ఉన్నాడు, వారి తండ్రి అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మా ఐలేష్ ఉన్నాడు, మా మహేంద్రన్ ఉన్నాడు, చాలా రోజుల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాడు. మరి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా నాయకులు మీకు గుర్తు రావట్లేదని చెప్పేసి మేము కొన్న ప్రభాకర్ మేము విజ్ఞప్తి చేస్తాం, మీరు బీసీ నాయకులు ఉన్నారు, మరి శ్రీధరన్నకు మేము విజ్ఞప్తి చేస్తాము, శ్రీధరరావు గారికి మీరు చాలా సీనియర్ మంత్రి, ఇవాళ సామాజిక న్యాయం ఇక్కడికి పోయింది, మీరు ఎందుకు మా బిడ్డలు మా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి యాదవులకు కనిపించారు? గత ప్రభుత్వం మరి యాదవులకి మంత్రివర్గంలో స్థానం ఉన్నది, 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ ఉన్నది. ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గుమ్మక్క చైర్మన్గా డిప్యూటీ చైర్మన్గా కొనసాగారు, అనేక అవకాశాలు కార్పొరేషన్ చైర్మన్ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీకు ఎందుకు ఈ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంత సంఖ్య ఉన్నటువంటి యాదవులను మీరు విస్మరించడం అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? మీ కళ్ళ కనిపించట్లేదు, ఇంత అహంకారం, ఇంత కండకవరం, ఇంత దుర్మార్గం ఎక్కడి మీకు ఇంత మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. యాదవ్ అంటే లెక్కలేదా మీకు ఎలా? అందుకోసమే మాకు ఇమీడియట్గా మీరు గొర్రెల పంపిణీ కార్యక్రమం భాగంగా 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, డైరెక్ట్ అకౌంట్ ఇస్తున్నారు, అది వేయాలి. 10,000 కోట్ల రూపాయలని మా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కేటాయించాలి. అట్లాగే బీసీలో ఉన్నాం మేము, 42% స్థానిక సంస్థలు మాకు రిజర్వేషన్ ఇవ్వాలి, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా యాదవులతో పాటుగా మున్నూరు కాపులు మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసము యాదవుల ఆత్మగౌరవ సభ్యులు జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. డి రాజారాం యాదవ్, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు.